సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి కలేరు. అనారోగ్యంతో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సూరవరం పనిచేశారు. 1998, 2004లో రెండుసార్లు నల్గొండ లోక్సభ నుంచి ఎంపీగా గెలుపొందారు. సూరవరం సుధాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లాలోని కోండ్రావుపల్లి గ్రామం. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో సూరవరం సుధాకర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి లేరు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి మృతి చెందారు. అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? ఇప్పటికే నిన్న రాత్రి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి మృత్యువాత పడ్డారు. అయితే తాను కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో చికిత్స పొందుతూ తాను తుదిశ్వాస విడిచినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. తాను ఏదైతే 1942 మార్చి 25వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో ఆయన జన్మించారు. అయితే తాను పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి రోల్స్ లో కూడా తాను పనిచేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. తన తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, వెంకట్రామరెడ్డిలకు జన్మించినటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి అయితే 1974లో విజయలక్ష్మితో తనకు వివాహమైంది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇతను ఏదైతే మొత్తంగా కర్నూలులోని మున్సిపల్ హై స్కూల్, కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1964లో కర్నూలులో బిఏ పూర్తి చేసి 1967లో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో LLB పట్టా పొందాడు. అయితే తన సంబంధించి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఎవరైతే కపిల్ తో పాటు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు రేపు అమెరికాలో తాను ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తాను రేపు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రేపు ఉదయం 10 గంటలకు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి ఇటు సిపిఐ ప్రధాన కార్యాలయం అయినటువంటి ముగ్ధుం భవన్ కు తీసుకొని వస్తారు. 10 గంటల నుంచి 3 గంటల వరకు తన భౌతిక కాయానికి నివాళులర్పించే విధంగా తను పార్టీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలు నివాళులర్పించేందుకు ఏదైతే పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సందర్శనార్థం ముగ్ధుం భవన్ లో ఉంచబోతున్నారు. ఆ 3 గంటల తర్వాత ర్యాలీగా గాంధీ హాస్పిటల్ కు, మెడికల్ కళాశాలకు తన భౌతికాయాన్ని అప్పగించనున్నారు. ఇప్పటికే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కూడా తన నేత్రాలను దానం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంత్యక్రియలు అయితే ప్రస్తుతానికైతే లేవు. ఎందుకంటే తన భౌతికాయాన్ని మెడికల్ కళాశాలకు ఇవ్వాలని కూడా గతంలో తాను నిర్ణయించుకున్నారు. తన తుదిశ్వాస విడిచిన తర్వాత తన ఖచ్చితంగా తన భౌతికాయాన్ని, తన డెడ్ బాడీని కూడా మెడికల్ కళాశాలకు ఇవ్వాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో రేపు 10 గంటల నుంచి 3 గంటల వరకు తనకు సంబంధించి సందర్శనార్థం అయితే అక్కడ ఉంచబోతా ఉన్నారు. ఆ తర్వాత మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు. పూర్తిగా ఇప్పటి వరకైతే ఈ రోజు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ లోని మార్షల్లోనే తన భౌతికాయం అయితే ఉండనుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.